వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈ రోజు హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ అనేది బయటికి రావడం జరిగింది. అది కూడా రెంట్ ఇంట్లో కూడా ఆ ఇంటి ఓనరే సీసీ కెమెరాలు పెట్టారు వాష్రూమ్స్లో అని చెప్పేసి కూడా ఒక అంశం అనేది వెలుగులోకి రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనం ఈ లొకేషన్లోనైతే ఉన్నాము. మనం ఒకసారి కనుక విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఇంటికి తాళం వేస్తుందో ఆ రూమ్లోనే ఎక్కడి నుంచో వచ్చి ఒక ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇక్కడ బ్రతకటుండడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇక్కడ రెంట్కి తీసుకొని ఉంటున్నారు. ఇది కూడా అమీర్పేట్లోని హైదరాబాద్ మహానగరంలోని అమీర్పేట్లోని మధురానగర్ జవహర్ నగర్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఈ బిల్డింగ్స్లో రూమ్స్ అయితే ఉన్నాయి. మరి ఇది కూడా ఒక మెయిన్ రోడ్ మీదనే ఈ బిల్డింగ్ అనేది అయితే ఉంది. అయితే ఈ ఇంటి ఓనర్ పేరు వచ్చేసి అశోక్. తను ఇక్కడ అందరికీ ఈ బిల్డింగ్ కట్టేసి కూడా అద్దెలు ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ ఇంట్లో గత 6 నెలల కిందట ఒక జంట అయితే ఇక్కడ దిగడం జరిగింది. మరి వాళ్ళకి కూడా ఇటు వాష్రూమ్స్లో కావచ్చు, అదేవిధంగా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మన ఓనర్కి చెప్తాం కాబట్టి అదే క్రమంలో ఈ ఇంటి ఓనర్ ఈ రెంట్లో ఉంటున్న వాళ్ళు కూడా మా వాష్రూమ్లో లైట్ రావట్లేదని చెప్పేసి ఇంటి ఓనర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ నెల 9వ తేదీన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రోజు అశోక్, ఇంటి ఓనర్ అశోక్ ఎలక్ట్రీషియన్ చింటూ అనే పర్సన్ని కూడా పిలిపించి మరి ఆ బల్బు ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అంటే అప్పటి వరకు కూడా అంతవరకే జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ తిరిగి 3-4 రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్కి, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో, ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్కి డౌట్ వచ్చి అదంతా చెక్ చేయగా కూడా మరి ఆ బల్బు యొక్క హోల్డర్లో కూడా సీసీ కెమెరా అనేది అమర్చడం జరిగింది. ఇప్పుడు మేము 9వ తారీఖు రోజు ఈ యొక్క బల్బు రిపేరింగ్ అనేది జరిగితే 14వ తారీఖు రోజు ఈ అంశం అనేది బయటికి రావడం జరిగింది. మరి 14వ తారీఖు రోజు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా యొక్క వాష్రూమ్లో సీసీ కెమెరాలు అమర్చారు అని చెప్పేసి కూడా పోలీసులకు మధురానగర్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఈ బాధితులు. మరి ఈ క్రమంలో 9వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వాళ్ళు వాష్రూమ్ యూస్ చేసుకునే ఉంటారు కంటిన్యూస్గా. మరి ఈ వాష్రూమ్లో ఇప్పటివరకు అటు లేడీస్ కావచ్చు, అలాగే తన భర్త అయిన బాధితురాలు భర్త తను కూడా ఈ వాష్రూమ్స్ అనేది యూస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో ఎంత ఘనంగా సీసీ కెమెరా అనేది రికార్డ్ అయి ఉంటుంది. తను ఒక మహిళ, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ ఎంత ఘనంగా సీసీ కెమెరా అనేది రికార్డ్ అయి ఉంటుంది. తను స్నానం చేసేటప్పుడు కూడా కావచ్చు, నగ్నంగా ఉన్న వీడియోస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయనడంలో ఎలాంటి అపోహ లేదని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి. అయితే ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది, అంటే దాదాపు హైదరాబాద్లో ఒక 100లో 80% మంది వేరే వేరే ప్రదేశాల నుంచి వెళ్ళి కూడా వచ్చి ఇక్కడ రెంట్కి అయితే ఉండడం జరుగుతుంది. మరి ఈ అంశం అనేది ఒక్కసారిగా బయటికి రావడంతో అటు ఆ హాస్టల్స్లో ఉండే మహిళలు కావచ్చు, అలాగే రెంట్కు తీసుకొని ఉండే లేడీస్ కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కానీ భయపడుతున్న సంఘటన అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అంటే 6 నెలలు అవుతుంది వీళ్ళు ఇక్కడ వచ్చి ఉండడం కూడా. మరి ఈ నెల 9వ తేదీన సీసీ కెమెరా అనేది అమర్చడం అయితే జరిగింది. మరి ఇంటి ఓనరు ఈ యొక్క అంశాన్ని కూడా, అంటే వాష్రూమ్లో సీసీ కెమెరా అమర్చారని చెప్పేసి కూడా ఇంటి ఓనర్కి కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. బాధితులు కంప్లైంట్ చేశారంట. అయితే ఆ ఇంటి ఓనర్ కూడా దీనిపై ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోగా కూడా చింటూ అనే పర్సన్కి ఇలా ఈ విషయం వాళ్ళకి అర్థమైపోయింది. సో మీరు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి కూడా చింటూ అనే పర్సన్కి ఒక హింట్ అనేది ఇచ్చి ఆ చింటూ అనే పర్సన్ అయితే ఇప్పుడు పరారులో ఉన్నాడని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. పోలీసులు అయితే అతని కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాతనైనా కానీ మిమ్మల్ని నేను ఖచ్చితంగా చంపేస్తానంటూ వాళ్ళని బెదిరించారని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే మనకుంది. మరి ప్రస్తుతానికైతే ఇక్కడ లొకేషన్లో ఉన్నాము. మరి చుట్టుపక్కల కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని కూడా ఈ అశోక్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రెంట్కుంటున్న బాధితులు కావచ్చు, అసలు ఈ వ్యవహారం ఏంటి, ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఇట్లా అశోక్ అనే పర్సన్ ఈ యొక్క లేడీపై కన్నేసాడా, లేకపోతే ఏమన్నా చేద్దామనుకున్నాడా ఆ వీడియోస్ తోటి, లేకపోతే ఏమైనా లొంగ తీసుకుందాం అనుకున్నాడా, ఇలాంటి క్వశ్చన్లు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు కోచింగ్ల కోసం అని చెప్పేసి, జాబ్ల కోసం అని చెప్పేసి, అలాగే పని కోసం అని చెప్పేసి ఫ్యామిలీస్, లేడీస్ కూడా ఇక్కడ హాస్టల్స్లలో రెంట్కు తీసుకొని రూమ్లలో ఉంటూ ఉంటారు. మరి ఈ అంశం అనేది బయటికి రావడంతో ఒక్కసారి కూడా మహానగరం ఉలికి పడిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మరి ఈ అంశంపై కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, పేరు? నా పేరు త్రివేణి అండి. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి షాప్ రన్ చేస్తున్నారు? ఒక 10 ఇయర్స్. 10 ఇయర్స్. సో ఈ బిల్డింగ్ వచ్చేసి అశోక్ అనే పర్సన్దేనా? అవునండి. మీకు బాగా తెలుసా పర్సన్? ఓనర్ కదా, తెలుసు. సో ఏ విధంగా ఉంటాడు ఏంటి అనేది కొంచెం ఆయన బిహేవియర్ కావచ్చు అట్లా? మేము రెంట్కుంటాం కదా, రెంట్ అంటే వచ్చి తీసుకుంటారు. పూజలు అని ఇక్కడ అమ్మవారు ఉన్నారు, పూజలు బతుకమ్మ అన్నీ ఇక్కడ బాగా చేస్తారు. మన లాస్ట్ ఇయర్ కూడా నవరాత్రులు అన్నీ బాగా చేశారు అంతవరకు. సో ఈరోజు ఈ బిల్డింగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎప్పుడో జరిగిందంటే కానీ ఈరోజు బయటకు వచ్చింది ఆ అంశం అనేది. మీకేమైనా దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? అదే అంటున్నారు, బాత్రూంలో సీసీ కెమెరా అది చాలా రాంగ్ కదా. ఒక లేడీ అలాగా
అలా చేసినప్పుడు ఏదైనా సరే మనం రెంట్కి వచ్చినప్పుడు మనం రెంట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక పర్సన్, ఏ పర్సన్ అయినా మగ ఆడ కానీ అమ్మ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అన్నీ వాళ్ళే చూసుకోవాలి. కానీ ఇలాంటివి అలా పెట్టకూడదు కదా, అది రాంగ్ కదా. సో మీరు ఇప్పుడు ఇక్కడ 19 ఇయర్స్ నుంచి ఇక్కడ మీరు ఈ షాప్ నడిపిస్తున్నారు, ఆ పర్సన్ చూస్తున్నారు. సో ఒక ఆడపిల్లకి ఈ విధంగా జరిగింది, ఎట్లా చూడొచ్చు అంటారు? అది తప్పు. కానీ అలాంటి కానీ ఇంతవరకు ఇప్పటికొచ్చి ఇలాంటివి అంటే ఈ బిల్డింగ్లో ఇలాంటివి రాలేదు ఇంతవరకు, మేము ఉన్న రోజుల్లో ఇంత ఇది. కానీ ఇది చాలా రాంగ్, ఇది రాకూడదు కూడా ఇలాంటివి. కానీ ఇలాంటిది అయ్యిందంటే మేమే నమ్మలేకపోతున్నాం ఫస్ట్ ఇక్కడ చూసిన పర్సన్ని. అంటే ఇన్ని రోజులు పరిచయము, అంటే పరిచయం అని కాదు, అంటే మేము రెంటెడ్గా ఉంటున్నాము, ఇలాగే మాకు తెలుసు. కానీ రాంగ్ కదా అది. సో ఆ పైన పోర్షన్లో ఖాళీ అంటే రెంట్కు ఉండే భార్య భర్తలు ఇద్దరు మీకు ఏమైనా తెలుసా? ఏం తెలీదు. అంటే చూస్తాం కానీ పరిచయం అనేది ఏమీ లేదు. మామూలుగా చూస్తాం వీధిలో పక్క వాళ్ళు ఎలాగా అలాగ అనమాట, అంతే. అంటే ఎప్పుడు మాట్లాడడం కానీ అట్లా ఏం లేదు. అంటే పండగ ఇవి ఉంటాయి కదా, దసరా నవరాత్రులు కానీ ఆ టైంలోనే నేను అంటే ఉంటాయి కదండి మరి పూజలు, ఆ టైంలో మాట్లాడాను. ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఆ పర్సన్ ఏ విధంగా ఉండేది? బాగుండేది. ఆమె జాబ్ చేసుకుంటున్నారు అంటున్నారు మరి, అంతే. అంటే నమ్మబుద్ధి అవుతుందా? అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్న ఈ యొక్క పోతున్నాం ఫస్ట్ అలాగా, అంటే ఇలా ఇన్సిడెంట్ అవుతుందని నమ్మలేకపోతున్నాను నేను కూడా ఫస్ట్. మరి తప్పు, అది చాలా తప్పు కదా అది. సో ఇప్పుడు మీ దగ్గర కూడా ఏమన్నా ఎలక్ట్రిక్వి ఏమన్నా రిపేర్ ఉన్నప్పుడు చింటూ అనే పర్సన్ వస్తుండేనా మీకు కూడా? నాకు అసలు తెలియదు, చింటూ అనే పర్సన్ నాకు తెలియదు అసలు. అంటే వాళ్ళు అంటే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మాకైతే ఎప్పుడో చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మేము చేయించుకుంటాము. నాకైతే. సో ఇప్పుడు ఆ అశోక్ అనే పర్సన్ అయితే అందరితో బాగానే ఉండేవాడా? బాగానే ఉండేవాడు. ఏమో అండి, అంత మేము పట్టించుకోము అసలు. మేము షాప్కి వచ్చామా, మా పని కానీ అయిపోయిందో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. మా ఇల్లు వెనక్కి, అంతా మాకంత ఇది లేదు వీళ్ళతో. ఇప్పుడు మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ? అసలు నేను మా షాప్ తప్పించి నేను ఎక్కడికి వెళ్ళానండి, చెప్తున్నా. అంటే పైన ఎన్ని ఇల్లు ఉన్నాయో అసలు నాకేం తెలియదు, ఇంతవరకు వెళ్ళలేదు. వన్ టైం ఇలా వాష్రూమ్ కొంచెం ఇబ్బంది అని ఒకసారి వెళ్ళంతే, మరి ఎప్పుడు వచ్చి తెలియదు నాకు. ఎన్ని ఉంటాయి, ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి కూడా నాకు కరెక్ట్గా తెలియదు. నాకు షాప్ వరకే పరిమితం అండి ఫస్ట్. నాకు నా మెడికల్ నేను అయిపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. జయలక్ష్మణ్. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నావు ఈ షాపు? ఒక నెల నుంచి. నెల రోజుల నుంచి. తెలుసా ఇంటి ఓనర్ అశోక్ అనే పర్సన్ తెలుసా మీకు? తెలుసు. ఎట్లాంటి వాడు? మంచి ఆయనండి. మాట్లాడుతుంటాను ఎప్పుడన్నా మీతోని? మాట్లాడతారని బాగానే పలకరిస్తుంటాడు. అంటే మా అబ్బాయి గురించి ఎందుకన్నా అవసరం వస్తే పలకరంటారు, అంతే. తెలుసా ఇట్లా మీరు మీ పక్క బిల్డింగ్లోనే ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగిందంట అని చెప్పి? తెలియదండి, అది నైట్ కొమ్మలు జరిగిందంటే మాకు తెలియదండి. తెలీదు. ఇట్లా ఒక వాష్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారంట. ఏమీ తెలియవండి మాకు. అంటే మేము ఇక్కడ ఉండం కదండి, మరి అవి ఎక్కడో ఉంటాం. అవునా? సరే, ఇట్లా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? మీడియా వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు రాలేదండి. నిన్న అయితే ఇలాగ న్యూస్ వాళ్ళు వచ్చారు, అంతే. నిన్న అప్పుడు అడిగారా మిమ్మల్ని ఇక్కడ ఎట్లా ఏం జరిగింది? ఏం అడగలేదండి. ఏం అడగలేదు. పోనీ ఆ పైన ఇద్దరు భార్య భర్తలు రెంట్ తీసుకొని ఉంటున్నారని చెప్పారు కదా, వాళ్ళ గురించి ఏమైనా తెలుసా? వాళ్ళు వచ్చి మాట్లాడుతారా మీతో అప్పుడప్పుడు? తెలియదండి. అంటే మేము 10ంటికి తీస్తాం కదా, డ్యూటీలకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు.